మీరు ఎప్పుడైనా కొండను చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న నదిని చూసారా? కొండలు నదికి చుట్టూ అడ్డంగా ఉంటాయి. దాన్ని ఆపాలని చూస్తుంది కానీ ఆపలేకపోతుంది. ఈ నది ఎంత శక్తివంతమైనది, కానీ అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దూరంగా ఎక్కడో ఏదో ఒక పర్వతం పైన చిన్న చినుకు పడుతుంది. దాంతోపాటు మిగిలిన వాటిని కలుపుకుంటుంది. దాని శక్తిని కాస్త పెంచుకుంటుంది. ఆ తర్వాత అన్ని ఆటంకాలను ఎదుర్కొంటుంది. ఎన్నెన్నో కష్టాల నుంచి అది బయటపడుతుంది. తరువాత ఎంత శక్తిని పెంచుకుంటుందంటే ఆ నదిని దాన్ని ఆపడం అసంభవం అవుతుంది. ఇప్పుడు నది చాలా గొప్పదైంది, కానీ దాన్ని గొప్పగా ఎవరు చేశారు? ఎన్ని ఆటంకాలున్నా వాటి నుంచి అది దూరంగా పారిపోలేదు. అదేవిధంగా మనం కూడా ఆటంకాల నుంచి దూరంగా పారిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలి సాహసంతో, మీ పూర్తి శక్తితో. అప్పుడు మనం నేర్చుకోగలుగుతాం, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకవేళ మీరు మీ జీవితంలో బంగారంగా మారాలంటే అగ్నిలోకి ప్రవేశించాల్సిందే. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.